తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక ఆయా పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎండను కూడా లెక్క చేయకుండా గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ ప్రత్యర్థులపై, వారి పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ప్రత్యర్థుల ఆరోపణను తిప్పికొట్టేందుకు అభ్యర్థులు తమదైన శైలిలో ప్రయత్నాలు సారిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణకు కేంద్రంలో ఉన్న బీజేపీ ఏమీ చేయలేదంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉండగా అందరి నోళ్లు మూయించేందుకు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెదక్ నియోజకవర్గానికి కేంద్రం ఎన్ని నిధులు విడుదల చేశారనేది లెక్కలతో సహా చెప్పేందుకు ఓ పుస్తకాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మెదక్ పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై పుస్తకాన్ని తయారు చేసి హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో రఘునందన్ రావు విడుదల చేశారు. కేంద్ర నిధులపై సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారికి పోస్టులో ఈ పుస్తకం పంపనున్నట్లు రఘునందన్ రావు తెలిపారు. 2 పడక ఇల్లు, రోడ్లు, ఉపాధి నిధులకు సంబంధించిన వివరాలు పుస్తకంలో ఉన్నట్లు తెలియజేశారు. పల్లె ప్రకృతి వనాలకు 4.23 లక్షల రూపాయల చొప్పున అందజేశామని, రైతు వేదికల నిర్మాణం కోసం 10 లక్షల రూపాయల చొప్పున నిధులు అందజేశామని రఘునందన్ వెల్లడించారు. వైకుంఠ ధామాలకు 11.13 లక్షల చొప్పున ఇచ్చామని పేర్కొన్నారు. అంతేకాకుండా దుబ్బాక స్థానంలోని ఉపాధి కూలీలకు 230 కోట్ల నిధులను కేంద్రం ఇచ్చినట్టు తెలిపారు. డంప్ యార్డులకు 2.5 లక్షల చొప్పున అందజేశామని స్పష్టం చేశారు. ఇది మాత్రమే కాకుండా కొడంగల్లోని ప్రతి పంచాయతీ వివరాలు కూడా పంపుతామని రఘునందన్ తెలిపారు. ఈ క్రమంలోనే నరేంద్ర మోదీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారాయన. మోదీ వెన్నులో వణుకు పుట్టడం రేవంత్ రెడ్డి వెళ్లి చూశాడా అని, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మోదీ కాలి గోటి మీద ఉండే వెంట్రుకతో కూడా సమానం కాదంటూ ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డికి కూడా త్వరలోనే కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 3 రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా మా మెదక్ జిల్లాకు వచ్చి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి ఉత్త మాటలు మాట్లాడి నోరున్నది కదా అని ఏది పడితే అది మాట్లాడి వెళ్ళిపోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను అదే రోజు సాయంత్రం చెప్పిన మళ్ళీ ఇప్పుడు మీ ద్వారా మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ నుంచి ఒక దొర పోటీ చేస్తున్నాడు, గడీలకి వెళ్ళి వచ్చి పోటీ చేస్తూ ఉన్నాడని మాట్లాడినాడు. నేను అదే రోజు చెప్పినా మళ్ళీ మీ ద్వారా మళ్ళీ ఒకసారి ఆయనకి మధ్యలో మతిమరుపు కూడా వస్తూ ఉన్నట్టుంది కాబట్టి గుర్తు చేద్దాం అనుకుంటా ఉన్నా. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు వస్తారా? మీరు నామినేట్ చేసి ఎవరినైనా పంపిస్తారా? నా సొంత గ్రామం బొప్పాపూర్లో మా అమ్మ నాన్న పేరు మీద ఉన్నటువంటి గడిని మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను. సమయం తీరకపోతే రేపు ఎల్లుండి ఇంకొక 48 గంటలు తీసుకొని మీరు ఎవరినైనా పంపండి మీ ప్రతినిధిగా. తప్పకుండా రఘునందన్ రావు ఏ గడిలోంచి వచ్చిండో ఆ గడి రేవంత్ రెడ్డి గారి పేరు మీద లేదా వారు చెప్పినటువంటి వ్యక్తుల పేరు మీద, వారి ఏజెంట్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది మొదటి అంశం. రెండో మాట ఆ రోజు చెప్పినా నేను ఈరోజు చెప్తా ఉన్నా. మెదక్ నరేంద్ర మోడీ ఏం చేయలేదు, ఇందిరమ్మ ఏదో చేసిందని అన్ని అబద్ధాలు చదివిపోయినారు. ఆ రోజు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. బిహెచ్ఎల్ ఇందిరమ్మ తేలేదు రేవంత్ రెడ్డి గారు. బిహెచ్ఎల్ 1964లో వచ్చింది, ఇందిరమ్మ 1980లో వచ్చింది మెదక్కి. ఇక్రిసాట్ 1972లో వచ్చింది రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ 1980లో వచ్చింది. బీడీఎల్ కంపెనీ 1970లో వచ్చింది, ఇందిరమ్మ 1980లో వచ్చింది. ఇవన్నీ అబద్ధాలు చెప్పి చివరిగా మీరు ఏమడిగినారంటే 2 బస్సులు కట్టుకొని దుబ్బాకకు వస్తా, నువ్వో మీ మోడీయో ఈ మెదక్కో ఆ దుబ్బాకకో ఏమైనా చేస్తే చూపించో అని అడిగినారు. నేను 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నా మీ బస్సు మా దుబ్బాక వస్తుందా మెదక్ వస్తుందా అని. 2 రోజుల నుంచి మీరు రాలేదు, మీ బస్సు రాలేదు దుబ్బాకకి. అందుకని నేనే మీ పట్టణంకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు. బహుశా మీ ఆఫీసులో మీరు ఉన్నారో లేరో తెలియదు, నన్ను ఎలక్షన్ క్యాంపెయిన్కి పోయినామో బిజీగా ఉంటారన్న ఉద్దేశం కొద్దీ పోస్టల్ మాధ్యమం ద్వారా, కొరియర్ ద్వారా నరేంద్ర మోడీ గారు 2014 నుంచి 2024 దాకా మా మెదక్ పార్లమెంట్కి ఏం చేసిండ్రు అని మీరు అడిగారు. 1 రూపాయి ఇచ్చిండా అని అడిగారు, 1 రోడ్డు వేసిండా అని అడిగినారు. మళ్ళీ చెప్తా ఉన్నా నేను, ఆ రోజు నువ్వు నిల్చొని మాట్లాడిన రోడ్డు 765D నరేంద్ర మోడీ గారు జాతీయ రహదారి కింద ఇచ్చిండ్రు. ఇక ఊకి అన్ని చదువుడు కష్టమవుతుందన్న, నీకు రాసిచ్చేటోళ్ళు కూడా అన్ని తప్పు రాసిస్తారు. అందుకని మంచిగా నేనే ఒక పుస్తకం తయారు చేసుకొని వచ్చినా అన్న, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకో, నీకు చదువుకునేంత కోపిక లేకపోతే నీ వంది మాగదులకు ఇచ్చి చదువుకో. ఇది ఒక్క మెదక్ పార్లమెంటుకి నరేంద్ర మోడీ గారు
రోడ్లకు ఎన్ని ఇచ్చిర్రు, మోరీలకు ఎన్ని ఇచ్చిర్రు, చెట్లకు ఎన్ని ఇచ్చిర్రు, ట్రీ గార్డులకు ఎన్ని ఇచ్చిర్రు, రైతు వేదికలకు ఎన్ని ఇచ్చిర్రు, వైకుంఠ ధామాలకు ఎన్ని ఇచ్చిండ్రు, ఒక్కసారి జర ఓపికగా చదువుకోవన్నా. మంచి తెలుగులోనే పంపిస్తున్నామన్నా, వేరే భాష అయితే మళ్ళీ కష్టమవుతుందేమో, ఇబ్బంది పడతారేమో అని పూర్తి తెలుగులో రాసి పంపిస్తా ఉన్నామన్నా. అక్కడక్కడ ఇంగ్లీష్ అబ్రివేషన్స్ ఉంటే దానికి తెలుగు అర్థాలు కూడా రాసినామన్నా. ఈ పుస్తకాన్ని కొరియర్ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి సెక్రటరియట్కి ఇప్పుడు మీకు అందరికీ చూపించిన తర్వాత దీన్ని కొరియర్ ద్వారా పోస్ట్ చేసి ముఖ్యమంత్రి గారికి పంపిస్తా. మీరు 24 గంటలు తీసుకుంటారా, 48 గంటలు తీసుకుంటారా, వద్దురగన్న మనకెందుకు పంచాయతీ అంటే మే 13 ఎలక్షన్లు అయిపోయాక 15 నాడు వస్తారా, మీరు ఎప్పుడు వచ్చినా సరే అన్న. బాజాబ్తా ప్రింట్ చేసినటువంటి ఒక పుస్తకం అన్న. ఇది రాష్ట్రానికి ఇచ్చిన పైసలు అనుకునేవు రేవంత్ అన్న. ఇది ఓన్లీ మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెట్లకి, స్వచ్ఛ భారత్కి, అమృత్ పథకం కింద మున్సిపాలిటీలకి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఇచ్చినటువంటి నియోజకవర్గాల వారీగా ఆఖరికి స్వనిధి కింద ఇచ్చిన డబ్బులు, ఉపాధి హామీ కూలీ పథకం కింద ఎంపిక చేసినటువంటి కూలీల సంఖ్యతో సహా ముద్రా లోన్లు ఎన్ని ఇచ్చినాం, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఎంత ఇచ్చినాం, ప్రతి పథకం కింద వచ్చిన లబ్ధిదారుల సంఖ్య, ఇచ్చిన డబ్బులు పేజీల వారీగా తీసుకొని చదువుకోవన్నా. నియోజకవర్గాల వారీగా సెపరేట్ చేసి నీకోసమే కొట్టించినామన్నా. అన్ని ఒక దగ్గర రాత్రి ఆగమాగం అయిపోతారేమో అన్న ఉద్దేశం కొద్దీ మొట్టమొదట నువ్వు అడిగినావు కదా దుబ్బాక కొత్త అని, అందుకని ఈ పుస్తకాన్ని దుబ్బాకతోటే మొదలుపెట్టినారు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ రాసినామన్నా డంప్ యార్డ్ ఏర్పాటు చేసినామని కేసీఆర్ చెప్తాడు. ప్రతి డంప్ యార్డ్కి 2,50,000 రూపాయలు వేసినాం. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక డంప్ యార్డ్ కట్టిరు, ప్రతి గ్రామ పంచాయతీలో ఒక వైకుంఠ ధామం కట్టిరు. వైకుంఠ ధామానికి 11,13,701 రూపాయలు ఇచ్చినాం. ప్రతి డంప్ యార్డ్కి, ప్రతి గ్రామ పంచాయతీకి 2,50,000 రూపాయలు ఇచ్చినాం. ప్రతి ఊర్లో పెట్టిన పల్లె ప్రకృతి వనానికి 4,23,103 రూపాయలు ఇచ్చినాం. మీరు చదువుకుంటారా? మీ గ్రామీణాభివృద్ధి లేకపోతే పంచాయతీరాజ్ మంత్రి గారితో చదివిస్తారా? కొంచెం చదివిండ్రి. ఈ పుస్తకం తీసుకొని మళ్ళీ ఎప్పుడన్నా మా జిల్లాకు ప్రచారానికి వస్తే ఈ పుస్తకానికి తీసుకొని రా అన్నా. నువ్వు ఏ నియోజకవర్గానికి వస్తే ఆ నియోజకవర్గానికి ఏమి ఇచ్చినావో కొంచెం మంచిగా చదువుకొని రా. ఒక్కొక్క రైతు వేదిక నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇచ్చినామన్నా మేము. ఒక్కొక్క ఊర్లో నర్సరీ ఏర్పాటు చేస్తుంది గ్రామ పంచాయతీకి 1,56,314 రూపాయలు ఇచ్చినాం. ఉపాధి హామీ కూలీలకు చెల్లించినటువంటి కూలీ మొత్తం 230 కోట్లు ఒక దుబ్బాక నియోజకవర్గంలో ఇచ్చినాం రేవంత్ రెడ్డి సార్. ఒక దుబ్బాక నియోజకవర్గంలో ఉపాధి హామీ కూలీలకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన కూలీ డబ్బులు 230 కోట్లు ఒక దుబ్బాక నియోజకవర్గానికి ఇచ్చినాం. మౌలిక సదుపాయాల కల్పన కోసం 27 కోట్లు, మొక్కల పెంపకం కోసం 110 కోట్లు ఇచ్చినాం. ఇట్లా చదివితే నాకు 4-5 గంటలు పడుతుంది. నేను మా మీడియా మిత్రుల, మా టీవీ ఛానల్ అమూల్యమైనటువంటి సమయాన్ని నేను వృధా చేయదలుచుకోలేదు. అందుకనే ఉత్తగా మాటలు చెప్పి మర్చిపోతారు. మళ్ళీ రఘునందన్ కూడా పారిపోయిండని అంటారు కాబట్టి రఘునందన్ బాజాబ్తా వచ్చిండు. ఆ రోజే చెప్పిండు రఘునందన్ తోటి పెట్టుకోవద్దు రేవంత్ రెడ్డి గారు, నీకంటే 2 ఆకులు చదివి వచ్చినా ఎక్కువ అని. ఇవాళ కూడా అందుకని ఇక మంచిగా కలర్ఫుల్గా పుస్తకాన్ని మంచిగా రాసి కలర్ఫుల్ పుస్తకాన్ని తీసుకొని వచ్చి మీ ఆఫీస్కి పంపిస్తూ ఉన్నాం. మీరేం బాధపడకండి. దీన్ని కొరియర్లో మేమే మా సొంత పైసలు పెట్టి పంపిస్తూ ఉన్నాం. కవర్ మీద అడ్రస్ కూడా రాసినాం. కవర్ లోపల ఓ పుస్తకం కూడా పెట్టినామన్న. ఇప్పుడు మీకు చూపించిన ఈ పుస్తకాన్ని బాజాబ్తా గౌరవనీయులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ, 6th ఫ్లోర్ CMO సెక్రటరియట్ ఖైరతాబాద్ హైదరాబాద్ తెలంగాణ 5,22,000. ఈ అడ్రస్కి ఇప్పుడు కొరియర్ ద్వారా పంపిస్తున్నాం. కొరియర్ వాళ్ళని ఎన్ని గంటలకు ముట్టిందో కూడా తీసుకొచ్చి రిసీవ్డ్ కాపీ కూడా అడుగుతామన్నా. బాజాబ్తా ఈ పుస్తకాన్ని ఇప్పుడు మీ అందరి సమక్షంలోనే సీల్ చేసి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాం. ఆయన కాలి గోరు మీద ఉన్నటువంటి వెంట్రుకతో కూడా సమానం కాడు రేవంత్ రెడ్డి అనేటోడు. ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడాలంటే మొన్ననే చెప్పిన మీకు 2 ఆకులు ఎక్కువ చదివిన అంతకంటే మంచిగా మాట్లాడతాను. ఈయన కెడ కనబడదన్న మోడీ వెన్నుల వనుకు. వీళ్ళతోటి ఏం చేత కాదు. వీళ్ళతోటి కాంగ్రెస్ విల్ నాట్ గెట్ 3 digits.